ఆంధ్రప్రదేశ్కి వస్తే సరే. మీరు పార్టీలు కులాలు పక్కన పెట్టండి. మన దురదృష్టం కొద్దీ మన ప్రాంతాల్లో ఇవాళ కులము రాజకీయము పార్టీ ఇవన్నీ కూడా బాగా కలగపలగని మన గొడవ అంతా కూడా బస్తీ మీద సవాల్ వాడిని వాడి తిట్టుకోవడం చెప్పాలి. నేను రెండు విషయాలు నేను తెలుగు ప్రజలందరికీ మనం చేసేది, దేశ ప్రజలందరికీ మనం చేసేది. సరే. ఈ కులం ఈ పార్టీ పక్కన పెట్టండి. పార్టీలు మీకు కూడిపెట్టవు, కులాలు మిమ్మల్ని బతికించవు. ఊరికే మనం అనుకుంటున్నాం అంతే. ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని మనం అన్న పుట్టామా? మీరు విజయనగరంలో పుట్టాలని కోరుకున్నారా? లేదు కదా. మీకు పుట్టాక ఇది విజయనగరం అన్నారు, ఇది మ్యాప్ చూపెట్టారు, ఇది అన్నారు, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి కాకతాళం ఏమిది, ఇంట్లో మనదేం లేదు. మనకు కావలసింది మనకి ఏది మంచిది, ఒక కుటుంబంగా ఒక బృందంగా ఒక చిన్న సమాజంగా మన చుట్టూ పరిసరాల్లో మనకి ఏది బాగుంది, ఏది మంచిది, ఏది మన జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. అలా ఆలోచించడం మొదలెడితే ఈ కులాలు ఈ పార్టీలు ఎంత మూర్ఖమైనవో మనకు అర్థమవుతుంది.